Welcome to Atheist Bulletin. I am Raksamram, Atheist Center, Vijayawada. I am Pramila, Atheist Center, Vijayawada. ముఖ్యాంశాలు దేవుడు దెయ్యంలోని నమ్మకాలు మనిషిలోని దౌర్బల్యానికి చిహ్నాలు. ఈ దౌర్బల్యాలు వ్యక్తిత్వ వికాసానికి సమాజ ప్రగతికి అవరోధాలు. ప్రముఖ నాస్తికులు గోరా. సనాతన ఛాందత భావాలు మహిళాభ్యుదయానికి అవరోధాలు. మూఢనమ్మకాల సంఖ్యలని ఛేదిస్తేనే మహిళాభ్యుదయం. మహిళా ప్రగతికి అహర్నిశలు కృషి చేసిన సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్. నేల విడిచి సాము చేసే వేదాంత ధోరణి మానసిక రుగ్మతే డాక్టర్ సమరం. ఆస్తికుడు మహాత్మా గాంధీ, నాస్తికుడు గోరా ఆశయాలలో ఎన్నో సారూప్యాలు. అందుకే వారిరువురి మధ్య అంత గొప్ప సాన్నిహిత్యం. నాస్తిక కేంద్రం. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, దేవుడు దెయ్యంలోని నమ్మకాలు మనిషిలోని దౌర్బల్యానికి చిహ్నాలు. ఈ దౌర్బల్యాలు వ్యక్తిత్వ వికాసానికి సమాజ ప్రగతికి అవరోధాలు అన్న గోరా గారి మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా, దేవుడు దెయ్యం ఇవి నిజాలు కాదు, అసలు ఇవి మానవ కల్పితాలు, మన ఊహలు, అబద్ధాలు కూడా. అదే దేవుడు కానీ దెయ్యం కానీ అవి కేవలం ఊహలు, అబద్ధాలు. కానీ మానవ దౌర్బల్యం వల్ల తాను కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతే, లేకపోతే తను విజయం సాధించాలంటే ఏదో అండ కావాలి, నాకు ఏదో కావాలి అనుకునేవాడు ఏం చేస్తాడంటే ఏదో ఒక ఆధారం కావాలి. దానికోసం ఏం చేయాలి, నిదానంగా ఒక శక్తిని సృష్టించుకున్నాడు. లేదా ఒక పని విఫలం అయితే నేను కష్టపడ్డానే, పని జరగలేదే అంటే నేను ఒకటి అనుకుంటే మరొకటి జరుగుమాట, అంటే మనిషి ఒకటి అనుకుంటే దేవుడు మరొకటి చేస్తారన్నమాట అనేటి ఫీలింగు, ఆలోచన మనిషిలో మొట్టమొదటి దేంట్లోంచి వచ్చింది? మనిషి దౌర్బల్యం నుంచి వచ్చింది. దౌర్బల్యం అంటే బలహీనత. మనిషికి తన మీద తనకి నా విశ్వాసం లేకపోవడంతో అతని బలహీనతలోంచి దేవుడు అనే భావం మొదలైంది. ఆరంగానే ఏమన్నా అయితే ఏమిటి ఈ బాధలేంటి, నాకు ఇలాంటి బుద్ధి వచ్చేది అంటే ఒక దెయ్యం లాంటి. చనిపోయిన వాళ్ళు ఏమవుతారు? అరే వాడు చనిపోయాడు కదా, వాడు కోరికలు తీరలే కదా అంటే ఏముంది, కోరికలు తీరినవాడు దెయ్యం పుడతాడు, దెయ్యం వచ్చి అందరు పీడిస్తుంటాడు. అంటే మనిషి తానే సృష్టించుకున్నాడు దేవుడని దాన్ని, దెయ్యం అని దాన్ని సృష్టించుకున్నాడు. ఇవన్నీ మూఢనమ్మకాలు. అందువల్లే మనిషి ఊహించుకున్నాడు కనుక దేవుడు అన్నాడు మనిషిలా ఇంత భయం, మగాళ్ళలాగా ఊహించుకున్నాడు. ఒక మగాడు దేవుడు అంటే ఒక పురుషుడు, సర్వశక్తిమంతుడు అన్నాడు. కానీ కొంతమంది ఏంటి దేవుడు ఇలా ఉంటే మనిషిలా ఉన్నాయేంటి, ఇలా ఉన్నాయేంటి? అరే దేవుడు ఉన్నవాడు మగవాళ్ళగా ఎందుకు ఉండాలి, ఆడదానికి ఎందుకు ఉండకూడదు? ఏం దేవుడు మగాడేనా అంటే పురుషాధిక్యత, ఆడది తక్కువ, ఆ ఫీల్ వచ్చాడుకల్లా. అంటే దేవుడు ఉన్నవాడిని మానవుడు పురుషునిగా ఊహించాడు, ఆడదానిగా ఊహించలేదు. కానంటే మగవాడు ఊహించుకున్నాడు, మగవాడు గొప్పవాడు అనే ఫీలింగ్ అని బట్టి. కానీ మగవాడే కాదు, స్త్రీ కూడా శక్తివంతురాలే. అంచేత దేవుడు అనే వాడికి ఒక రూపం లేదు, వాడి నిరాకారుడు, ఏ రూపం లేదు అని. అంటే ఒకడేమో దేవుడు అంటేనేమో రూపం ఉంది, వాడికి ఎలా ఉంది, పురుషుడు అని ఊహిస్తే, మరొకడు నిరాకారుడు, రూపం లేనివాడు అని ఈ రకంగా వచ్చింది. ఇంకొందరు ఏంటి చేరి ఇది నిరాకారుడు ఏంటి, అసలు పురుషుడు కాదు, స్త్రీ కాదు, అసలు రూపం లేదన్నారు. అయితే మరేమిటి? అయితే దేవుడు అంటే ప్రేమ, దయ, కరుణ, అంటే మంచి గుణాలు ఒక దేవుడు. అలా మారిపోయిన చూడు, ఎలా వచ్చిన మంచి గుణాలు దేవుడు. అంటే మంచి గుణాలు దేవుడు అయితే ఇక ఇవన్నీ శక్తి ఏంటి, సర్వశక్తివంతుడు, సర్వదయామయుడు, ఇవన్నీ సర్వవ్యాప్తము, ఇవేంటి అసలు అయిపోయింది. అంటే మనిషి దౌర్బల్యంలోంచి వచ్చిన భావం, దేవుడు అనే భావం చివరికి కరుణ, దయ, ప్రేమ, అవే దైవ రూపాలు, అవే దేవుడు. అంత ఈ రకంగా
ఒక దేవుడు అనేది కేవలం కల్పన కనుక రకరకాల భావాలతో దేవుడు అనేవాడు తయారు. కానీ ఇదే కాదు. అంచేది ఏదైనా సరే నిజం అంటే నిరూపణ కావాలి. నిరూపణ కాంతి ఏంటవుతుంది? కేవలం ఊహలు నిజాలమే లేదే. దేవుడు అనేది ఊహ. అంచేత కొందరుడేమో ఇది ఇలా అంటే కొందరు దేవుడు కనబడ్డారు అంటాడు, దేవుడు కనబడ్డాడు. కొందరు భక్తులు ఉంటారు, వాళ్ళు పూజలు చేస్తుంటారు, భజనలు చేస్తుంటే వాళ్ళకి అదే ఆలోచన బరిలోనికల్లా నాకు దేవుడు కళ్ళలో కనబడ్డాడు, నాకు మాట్లాడాడు, సాక్షాత్కరింపబడ్డాడు, నాకు వచ్చాడు, కనబడ్డాడు అంటారు. కొంత భక్తులు అలా దేవుడు పైగా అంటారు, నాకు దేవుడు వచ్చినప్పుడు దేవుడు వచ్చినప్పుడు అంతా సువాసనలు వచ్చేసేయి, సువాసనలు గుఫాళించేయి అంటాడు. అదే దేవుడు వాడు కనబడడం, సువాసనలు రావడం, వెలుగు వచ్చింది. అమ్మో ఏ వెలుగు, నా కళ్ళు జిగేల్మన్నాయని చెప్తాడు. వీటిని ఏమంటామంటే డెల్యూషన్ డిజార్డర్స్ అంటాం. డెల్యూషన్ భ్రమ, భ్రాంతి. అంటే దేవుడు కనబడ్డాడని వాడంటే కరెక్టే. మనసు సరిగ్గా లేకపోతే, మతి భ్రమిస్తే అప్పుడు ఇలాంటివి భ్రమలు, భ్రాంతులు కలుగుతాయి. అంతేగాని దేవుడు కనబడడం కాదు. నిజంగా దేవుడు ఉంటే అందరికీ కనబడాలిగా, అదేం లేదు. అంచేత దేవుడనే భావం మనిషిని యొక్క బలహీనతలోంచి వచ్చింది, భయంలోంచి వచ్చింది, దౌర్బల్యం నుంచి వచ్చింది. నిజం ఇంకా అంటారు సర్వదయామయుడు, కరుణామయుడు, శక్తివంతుడు, సర్వశక్తివంతుడు, విశ్వవ్యాప్తం, ప్రతి అణువులోనూ దేవుడుని అంటారు. మరి అంత దయామయుడు, కరుణామయుడైతే అసలు ఈ సమాజంలో ఈ అసమానతలు ఏంటి, ఈ బాధలు ఏమిటి? అందరూ దేవుడి ద్వారా సృష్టింపడ్డట్లయితే సృష్టింపడు ఈ మనుషులకి బాధ ఎందుకు పెట్టాడు? సర్వదయామయుడు కదా. సర్వదయామయుడు అన్నప్పుడు ఈ మనుషుల్ని ఈ అసమానతలు ఏంటి, ఈ బాధలు ఏంటి, సమాజంలో దుర్మార్గం ఏంటి, ఈ దుష్టత్వం ఏంటి అంటే దేవుడు నాడు కరుణామయుడు కాడు, దయామయుడు కాడు, శక్తివంతుడు కాదు అనుకోవాలి. మరి శక్తివంతుడు మంచిగా దాన్ని చక్కగా చూడ. ఒక తల్లి ఉంది, తన బిడ్డలు నలుగురు ఉంటారు, నలుగురు ప్రేమగా చూడలేదా? వాడు నిజంగా ఎంత అల్లరివాడైనా సరే, ఎంత రౌడీ లాంటి వాడైనా సరే తల్లి తన కడుపుని దాచుకుంటుందిగా. మామూలు ఒక మనిషి, ఒక మానమాత్రుడైన తల్లి లేదా తండ్రి తన బిడ్డల్ని రకరకాలుగా ఉన్న తన కడుపును దాచుకుని వాళ్ళని చక్కగా మంచిగా చేస్తున్నప్పుడు సర్వశక్తివంతుడు, సర్వదయామయుడు, కరుణామూర్తి అయినవాడు ఈ సమాజంలో ఇన్ని అసమానతలు ఏంటి అంటే ఈ దేవుడైన భావం ఎక్కడి నుంచి వచ్చింది? మనిషి దౌర్బల్యం నుంచి వచ్చింది. దౌర్బల్యము అంటే బలహీనత, మానసిక బలహీనతలో వచ్చింది. అంటే మనం ఎలా వచ్చిందని చూసేది వీటన్నిటికి ఇది మూలం. కొరగారు అందుకే చెప్పారు, ఇది దేవుడైతే ఒక కల్పన, ఒక ఊహ, అదొక నమ్మకం. నమ్మకం ఇప్పుడు నిజాలమే లేదు, అందుకే ఇది మూఢనమ్మకం అయింది. నిజం కాదు కనుక మూఢనమ్మకం అయింది. అంచేత ఏమైపోతుంది ఈ దేవుళ్ళ నమ్మకం, తర్వాత దెయ్యాల్లో నమ్మకం, ఇవన్నీ మనిషికి ఏంటవుతుందంటే ఇక తనలోని కర్తృత్వ శక్తి, ఒక పని చెయ్యాలి, సాధించాలి, నేను సాధిస్తాను అనేది. ఎప్పుడు సాధిస్తా అంటే మనిషి తన మీద తన విశ్వాసం ఉన్నప్పుడు నేను సాధిస్తానంటాడు. నేను సాధించాలి అనుకోడు, తన మీద తనకు ఆత్మవిశ్వాసం కావాలి. ఆత్మవిశ్వాసం లేనివాడు ఏమీ సాధించలేడు. అంచేత అతని దౌర్బల్యంలోంటి బలహీనతలోంచి వచ్చిన దైవభావం మనిషిని పనికి రాకుండా చేసేసింది, చవట కింద చేసేసింది. ఈ భావం మనిషి పనికిరాని చేస్తుంది. ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఉంటుందో, తన శక్తి చేసే పని మీద విశ్వాసం ఉంటుందో వాడు సాధిస్తాడు.
లేనివాడు ఆ దేవుళ్ళని నమ్ముకుంటూ అలా కూర్చుంటాడు. అంచేత ఈ దౌర్బల్యాల వల్ల, తనలోని బలహీనతల వల్ల తనకు తప్పు చేసినా సరే సర్దిద్దుకోడు. అదే తన శక్తి తన నమ్మకం అన్నప్పుడు ఒక ఫెయిల్యూర్ జరిగింది, ఒక అపజయం జరిగింది అనుకో, అపజయం జరిగితే వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడో నేను తప్పు చేశాను, నా ప్లానింగ్లో తప్పు ఉంది, నా ఆలోచన తప్పు ఉంది, నేను చేసే కృషిలో తప్పు ఉంది అని మార్చుకుంటాడు. కానీ ఎవళ్ళైతే ఈ దేవుడు దెయ్యం అనే దెయ్యం అడగల వాళ్ళ మనిషి భయం, ఆ భయంతో వాడు తన తప్పుని దిద్దుకోవడం ప్రయత్నం చేయడు. ఇక అంతే, అలాగే ఉంటాడు వాడు. అందుచేత ఈ దేవుడు దెయ్యం అనే మనిషిలో ఒక దౌర్బల్యాన్ని, అంటే బలహీనత తెచ్చిపెట్టింది, భయాల్ని కల్పించింది. భయం ఉన్నవాడు మనిషి ఏది కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. సమాజం ముందుకు వెళ్ళాలంటే మనిషి ఆత్మవిశ్వాసం కావాలి, స్వశక్తి మీద విశ్వాసం కావాలి. ఎవరికైతే ఏ వ్యక్తికైతే స్వశక్తి మీద విశ్వాసం ఉంటుందో వాడే సాధిస్తాడు, వాడే విజేత. విజేత కావాలంటే దేవుడు దెయ్యం అనే దౌర్బల్యాలని విడనాడాలి. ఈ విడనాడకుండా నా మూకులో కూర్చుంటే కొద్ది దూరం కానీ చిన్న వ్యతిరేకత రాగానే, కొన్ని అప్పజేయాలు రాగానే, చిన్న చిన్న అప్పజేయాలు వస్తాయి రాగానే, నేను ఒకటి తెలుసును, దేవుడు దైవం ఒకటి తెలుసును, మరొకటి తెలుసును, నేను ఒకటి తెలిసిన దైవం మరొకటి తెలుసును అనుకుంటాడు. అయిపోయింది అక్కడ ఫ్లాట్, వాడు కృషి అయిపోయింది. అంటే చేత ఈ దేవుడు దెయ్యం అనే దౌర్బల్యాలు అతనిలో కర్తృశక్తిని చంపేస్తాయి. అలాగే దెయ్యం అనే భయం ఉంటే ఆ భయం వాడు చనిపోతారు, చనిపోతే వాడు తెలిసిన వాళ్ళు అవుతారు, వాడికి ఏదో కోరికలు ఉన్నాయి, కోరికలు అంటే వాడేమో దెయ్యం అయిపోతాడు, పుట్టి పీడిస్తాడు అనుకుంటాడు. పీడిస్తాడు అనుకుంటే అక్కడి నుంచి వాడు ఏం పని చేయాలి ముందు రాలేడు, భయం. వాడు ఎక్కడో భయం, దెయ్యం ఎక్కడ పట్టుకుంటుందో, ఎక్కడ పీడిస్తుందో, నన్ను ఎక్కడ చంపేస్తుందో, నా పేపి అంటే వాడు నిద్రపోతుంది. సరే, ఆ దెయ్యం వాడు గుర్తుకొస్తుంది, గుండెల మీద కూర్చుని తుక్కుతున్నట్లు, కొడుతున్నట్టు, పిసుకుతున్నట్లు వాడికి ఫీలింగ్స్ వస్తాయి. ఇగమో అని పిచ్చి పెరుపులు వస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఫీది? దెయ్యం కాదు, మనిషిలో అన్న దౌర్బల్యం, ఆ భావం. అంచేత దేవుడు దెయ్యం అనే ఈ మానసిక దౌర్బల్యాలు పోతేనే స్వశక్తి మీద విశ్వాసం వస్తుంది, ముందు వెళ్తాడు. అప్పుడు వ్యక్తిత్వ వికాసం వస్తుంది. వ్యక్తిత్వ వికాసం అంటే తను అనుకుని సాధించడం, స్వశక్తి మీద నమ్మకం, ఆ లక్ష్యాన్ని వేస్తాడు, అది వ్యక్తిత్వ వికాసం. అలాగే సమాజ ప్రగతికి కూడా అదే. అంతేగాని ఏ చూద్దాం, ఆయన దయ ఉంటే చూద్దాం, ఆయన దయ. అంచేత దైవభావం అనేది సమాజ ప్రగతికి అవరోధం, వ్యక్తిత్వ వికాసానికి అవరోధం. అంచేత మనిషిలోని ఈ దౌర్బల్యాలు ఏంటి? మెయిన్ దౌర్బల్యాలు దేవుడు దెయ్యం. ఈ దౌర్బల్యాలు విడనాడితేనే సమాజం ముందుకు వెళుతుంది, వ్యక్తిత్వ వికాసం వస్తుంది, సమాజం పురోగమనం సాధిస్తుంది. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమిలా, మనం సమాజంలో చూస్తున్నాం. ఈనాడు కాదు, ఏనాటి నుంచో శతాబ్దాల నుంచి కూడా సమాజంలో స్త్రీ తొక్కబడుతూ వస్తుంది, అణగతొక్కబడుతూ వస్తుంది. స్త్రీకి స్వేచ్ఛ లేదు, స్త్రీకి చదువు లేదు, స్వేచ్ఛ లేదు. అన్ని రకాలుగా స్త్రీకి ఇక దారుణమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల విషయంలో 18వ శతాబ్దం 19వ శతాబ్దం తీసుకుంటే ఇద్దరు గొప్ప సంఘ సంస్కర్తలు, రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, ఇద్దరు వచ్చారమ్మ 18, 19వ శతాబ్దంలో. రాజా రామ్మోహన్ రాయ్ అయితే సతీ సహగమనం, ఒక భర్త చనిపోతే ఇంక భార్యకి లేదు, భర్తతో పాటు భార్య చనిపోవాల్సిందే, కాలి చచ్చిపోవాల్సిందే. ఎంత దారుణమైనటువంటి ఆ ఆచారం చెప్పది, ఎంత ఇన్హ్యూమన్. కన్న తండ్రే, కన్న తల్లే తన బిడ్డను తీసుకెళ్ళిపోయి
ఆ చితి మీద చనిపోయిన తమ అల్లుడి పక్కన పడుకోబెట్టేసేవాడు. ఎంత ఘోరాతి ఘోరమైన ఇన్హ్యూమన్. చితి మీద చనిపోయిన భర్త పక్కన బతికున్న భార్యని సతీ సాగమనం. రాజా రామ్మోహన్ రాయ్ ఎదురు తిరిగాడు. నో, ఇది పనికిరాదు ఇలాంటిది అన్నాడు. అలాగే ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, ఆయన కూడా మరో సంఘ సంస్కర్త, ఆయన నాస్తికుడైన ఈశ్వర్చంద్ర విద్యాసాగర్. ఆయన చేశాడు. అప్పుడు బాల్య వివాహాలు ఉండేవి. అంతేకాదు బహుభార్యత్వం. ఒకే మగవాడు అనేక మంది స్త్రీలని పెళ్లి చేసుకోవడం. వాడు పెద్ద ఎంత 70 ఏళ్ళ వాడికి 20 ఏళ్ళ అమ్మాయితో పెళ్ళి, 10 ఏళ్ళ అమ్మాయితో పెళ్ళి. వాడు గట్టుకుమన్నాడుకో, ఈ 10 ఏళ్ళ పిల్ల, 16 ఏళ్ళ పిల్ల, 20 ఏళ్ళ పిల్ల కూడా విధవి. ఇంక అంతే, జీవితాంతం ఒక వితంతువుగా బతకాలి. వితంతువుగా, విధవగా. ఇంకా అపశకునం. ఆమె ఎవరికి ముందు కళ్ళ ముందు పడడానికి లేదు. గుండు గీయించుకోవాలి, తెల్ల తీరు కట్టుకోవాలి. ఇంకా ఏ శుభకార్య పని కాదు. ఏళ్ళంతే. ఎంత దారుణమైనది. చదువుకోవడానికి వీల్లేదు. ఆడపిల్ల చదువుకోవడానికి, స్త్రీలు చదువుకోవడానికి వీల్లేదు. అంత ఘోరాతి ఘోరంగా 17 శతాబ్దం, 18 శతాబ్దం, 19 శతాబ్దంలో కూడా అంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు, ఆచారాలు. అంటే ఎన్నిటి మూలం ఏంటి? మతంలో చెప్పిన విషయాలు. మనం ఈ రోజున హాయిగా ఈ సంఘ సంస్కర్తలను చేసినటువంటి సంస్కరణ వల్ల ఈరోజు మనతో హాయిగా. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎంత ఘోరాతి ఘోరమైన వ్యవస్థ. దాని మీద పోరాడిన వాళ్ళు కూడా ఎంత ఇబ్బందులు పడ్డారంటే ఇంత అంతా కాదు. అసలు ఈ రంగా చేసిన వాళ్ళు ఇవాళ మనం ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ అని చెప్పుకున్నాం. ఈశ్వర్ విద్యాసాగర్ ఏం చేశాడు? ఆయన ఈ బాల్య వివాహాలు పనికిరావన్నాడు. తర్వాత ఏమో బాలికలు విద్య కావాలన్నాడు. దానికోసం ఎంతో చేసి వితంతులు అందరికీ పెళ్ళిళ్ళు, భర్త చనిపోయాడు, స్త్రీ మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. వితంతు వివాహాలు చేసుకోవాలంటే జీవితాన్ని నాశనం చేసుకునే వీలు లేదు. అలాగా చెప్పలేదు. వ్యతిరేకత వచ్చింది. చంపేస్తున్నారు సనాతనులు మరిగా ఈశ్వర విద్యాసాగర్ని. చంపితే చంపండి, చూస్తాను. ఎలా చంపుకోండి. కానీ నేను మా చెప్తాను, ఇది ఇన్హ్యూమన్. ఒక ఆడపిల్ల, స్త్రీ ఇంతిదా లోకువా మీకు? ఏమిటనుకున్నా తను మనిషే అని. అక్కడి నుంచి ఎంత ఘోరాది ఘోరం అంటే ఆ రోజుల్లో అతనికైతే బ్రాహ్మణులు, ఒక కులీన బ్రాహ్మణులు అనేవాళ్ళు. వాళ్ళకి ఒక ప్రత్యేకంగా ఒక ఆచారం ఉండేది. ఎంతమంది భార్యలను చేసుకోవచ్చు, ఎంతమైనా. కొంతమందికి 70 మంది భార్యలు ఉండేవాళ్ళు. 70 మంది భార్యలు ఉన్నారు. అలాగే ఇది ఒక్క హుగ్లీ జిల్లాలోనే ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు అన్నమాట ఆయన. ఒక హుగ్లీ జిల్లాలోనే ఆయన భోలానాథ్ బందోపాధ్యాయ అన్న ఆయనకి 55 ఏళ్ళ వ్యక్తికి 80 మంది భార్యలు. 80 మంది భార్యలు. ఇక భగవాన్ చిట్టోపాధ్యాయ అనే 64 ఏళ్ళ ఆయనకి ఎంత భార్యలు తెలుసా నువ్వు? 72 భార్యలు. 72 మంది భార్యలు. అసలు ఊహకు అందుతుందా? కేవలం 200-300 సంవత్సరాల క్రితం, 200-300 సంవత్సరాల క్రితం మన భారతదేశంలోనే ఇటువంటి భయంకరమైన ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. బహుభార్యత్వం. ఒక మగవాడు ఎంతమంది భార్యలను చేసుకోవచ్చు, ఎంతమంది పెళ్ళాలని ఉంటుంది. కానీ వాడు చచ్చిపోతే వీళ్ళందరూ వితంతువులే. అంతే నాశనం. జీవితం, స్త్రీ జీవితాన్ని ఎలా చేశారంటే ఒక పురుగు కంటే హీనంగా అప్పుడు వ్యవస్థ చూసింది. అలాగే ఒక 50 ఏళ్ళ వ్యక్తికి పూర్ణ ముఖోపాధ్యాయ, అతనికి 64 భార్యలు. అలాగే దుర్గా బంధోపాధ్యాయ అతనికి 20 ఏళ్ళ కుర్రాడికే 14 భార్యలు. ఒక హుగ్లీ జిల్లాలోని ఇలా ఉంటే ఇక బెంగాల్ కథ. అంటే ముందు ఒక జిల్లా చెప్పారు, ఒక బెంగాల్ తీసుకున్నారు. ఆ బెంగాల్ ఇంకా అన్ని జిల్లాలో ఎంతమంది ఉంటారు ఊహించుకో. ఒక మొగాడికి ఎంత పెళ్ళాలు. ఇంకా అంతకంటే ఒక నసరుద్దీన్ అనే మహమ్మదీయ రాజుకి 15,000 మంది భార్యలు. అసలు ఎప్పుడైనా పెళ్ళమ్మ కూడా చూసింటాడు పెళ్ళం కంటే. ఆ నాసురుద్దీన్ మహమ్మదీకి 15,000 మంది భార్యలు ఉండేవాట. ఒకవేళ గుట్టుక్కుమంటే అయిపోయింది. ఇలా అందరూ అయిపోయింది. ఈ రంగా బాల వితంతుల సమస్య
పెద్ద సామాజిక సమస్య. వాళ్ళ సమస్య అనుకోలేదు, నీకు నాకు సమస్య అనుకున్నాం. మరి సమస్య అంతే, దాని కర్మ ఒకడు ఉందిగా, కర్మ నుదిటి రాత, కర్మ అవును, దాని రాసిన అంతే రాసింది. ఇటువంటి భయంకరమైన మత వ్యవస్థ మీద, ఆచారాల మీద, సాంప్రదాయం మీద ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పోరాడాడు. ఆయన చేసిగా ఏమైనా సరే చేసి దాంతో సనాతనులందరూ యుద్ధం చేస్తారు. ఈయన పెద్ద పండితుడు, సంస్కృత పండితుడు అయితే నో 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 అస్సలు శాస్త్రంలో ఎక్కడా కూడా ఈయన్ని పెళ్లి చేసుకోలేదు, అలాగే అసలు వితంతు భర్త చనిపోతే పెళ్లి చేసుకోకూడదని ఎక్కడా లేదు, చేసుకోవచ్చని కూడా శాస్త్రంలో ఉంది అని చెప్పేసి ఆయన సంస్కృతంలో మహాపండిత విద్యాసాగరు వితంతు పునర్వాహాల గురించి శాస్త్రసమ్మతం అని చెప్పి వటసర సన్నిహిత దాంట్లో మొన్న ఒక సంస్కృత శ్లోకాన్ని ఉదాహరణ చెప్పాట. దాంట్లో ఏం చెప్పాడంటే, భర్త ఎక్కడున్నాడో తెలియనప్పుడు, భర్త చనిపోయినప్పుడు, భర్త సన్యాసిగా మారిపోయినప్పుడు, భర్త నపుంసకుడైనప్పుడు, భర్త నైతికంగా దిగజారిపోయినప్పుడు స్త్రీకి మరో భర్తను పొందే అవకాశం ఉందని శ్లోకంలో ఉందట. ఆయన తీసి మీరు శ్లోకాలు మన ఆచారాలు సాంప్రదాయాలు మన దానికి శాస్త్రానికి వ్యతిరేకం అన్నారు కదా, ఇదిగో మన శాస్త్రంలో ఈ శ్లోకం ఉంది అని చెప్పాడు. ఆయన వింటారా? మతం మనిషిని ఆలోచించలేదు, మూర్ఖత్వంగా ఉంచుతుంది. అంచేత నువ్వు ఇలాగే మాట్లాడితే నేను చంపేస్తావు అన్నారు. నిజంగా ఆ రోజుల్లో ఈ సంఘ సంస్కృతులు ఎదురు ఇంత అంద కదమ్మా, చంపేస్తాం, చంపటి చూద్దాం అన్నాడు. అనేసి సవాలిసాడు, చంపండి, నేను మాత్రం ఇలాగే. అది చివరికి ఎంత యూత్ ఆయన వెనక నిలబడింది. ఎప్పుడు యువత అభ్యుదయ భావాల దగ్గర ఉంటాయి, కానీ ఈ పెద్దవాళ్ళు సనాతన భావాలు పెట్టి ఉండి దాంతో నోరు మూయించేస్తుంటారు. కానీ యువత జనరల్గా అభ్యుదయం అంట. యువతలు చివరికి నేత పని చేసేవాళ్ళు కూడా ఎంతవరకు అంటే ఆ చీర అంచుంటుందే విద్యాసాగర్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని ఆ చీరల అంచుల్లో అదంతా అల్లికగా వేశారట. అంటే అంత ఇదిగా ఆయన్ని చేశారు. చివరికి ఆయన తన కొడుకు కూడా ఒక వితంతువునిచ్చి పెళ్లి చేశారు. అంటే ఏది చెప్పాడో అది ఆచరణలో చేసి చూపించాడు. తన కొడుకు కూడా చేశాడు. ఈ రకంగా అంతే. ఇంకా ఆయన పెద్ద సంస్కృతి పండితుడు, ఒక సంస్కృత కళాశాలకి ఆయన ప్రిన్సిపాల్గా ఉన్నాడు, ఒక సంస్కృత కళాశాలకి. ఆ కళాశాల ఏంటంటే ఒక పక్కేమో సంస్కృత కళాశాల, రెండో పక్క ఇంగ్లీష్ నేర్పేవారు. సంస్కృత కళాశాలకి సెలవులు ఎప్పుడంటే చంద్రమానం ప్రకారంగా అమావాస్య పౌర్ణమికి వచ్చారు. అమావాస్య పౌర్ణమి ప్రకారం చంద్రమానం ప్రకారంగా. ఈ పక్కన ఉంది, ఈ పక్కన కాలేజీ మామూలు కాలేజీ ఇంగ్లీష్ కాలేజీ ఉంది. ఈ కాలేజీకి ఏం చేశారంటే మెట్లు ఒకటే, రెండు కాలేజీ మెట్లు ఒకటే. ఇటు పక్క సంస్కృత కాలేజీ, ఇటు పక్క మామూలు మోడర్న్ కాలేజీ. ఈ మధ్యలో ఒక లైన్ కట్టేశారట. ఈ లైన్ ఒక ఫెన్స్ వేసి సంస్కృత కళాశాల చదివేళ్ళందరేమో ఇటు వెళ్ళాలట, ఈయన ఇలా ఇంగ్లీష్ కళాశాల ఇటు వెళ్ళాలి. ఈయన ఆయన ప్రిన్సిపాల్ అవగానే ఆ అడ్డుని తిరిగి చెప్పారట. తిరిగి మరి ఏదో అమావాస్యకి పౌర్ణమికి సెలవులు కాదు, ప్రతి ఆదివారం సెలవు అన్నాడు. ఇక చూసుకో, సనాతనులు గుండెలు గువేలమన్నాయి. ఏంట్రా మన అమావాస్య పౌర్ణమికి మనం సెలవు అంటే ఈయన ఆదివారం పెట్టాడు సమ్మతి. ఎక్కడ పాశ్చాత్య సంస్కృతి, ఎక్కడ మన సంస్కృతి అని చెప్పేసారు. నథింగ్ డూయింగ్, రెండు కాలేజీలకి ఒక్కసారి సెలవు, అన్నీ ఆదివారాలే. అంటే ఎంత ధైర్యం కావాలి అంటే, మార్పు కావాలన్నప్పుడు కమిట్మెంట్ ఉంటుంది. ఏమైనా సరే మారాలి, అర్థం పర్థాన్ని ఛాంద భావాలు చేర్చి పోవాలి. ధైర్యంతో ఆ రోజు చివరికి అందరూ మారిపోయి ఆ రంగ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆయన ఎంతో ఆయన ఎప్పుడు ఆయన 1820 సెప్టెంబర్ 26న పుట్టారు. ఆయన 1820 సెప్టెంబర్ 26న పుట్టారు. 1891 జూలై 29న కన్నుమూశారు. అటువంటి సంఘ సంస్కృతి, ఇలాంటి సంఘ సంస్కృతుల యొక్క
అలా వాళ్ళ కృషి ఫలితంగానే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛావాయులు పిలుస్తున్నాం. అంచేత ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి విషయాలు. మన సంఘ సంస్కృతులు కానీ వీరందరూ ఏం చేశారు దేశ సమాజం కోసం, ఏ రకంగా చేశారు, ఎన్ని బాధలు పడ్డారు ఈ మార్పు కోసం. ఆ మార్పు ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఇప్పటికీ మనం మూఢనమ్మకాలు, పనికిరాని మూఢనమ్మకాల్లో, అర్థమవుతాయి మూఢనమ్మకాల్లో, అర్థమవుతాయి ఆచారాలు సాంప్రదాయాల పేట మనం ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. ఆచారాలు సాంప్రదాయాలు వాటన్నిటిని విడనాడాలి. ఈశ్వర విద్యాసాగర్, రాజా రామ్మోహన్ రావు లాంటి సంఘ సంస్థలు ఇక మనకు వితంతువాలు తీసుకునడితే మన ఆంధ్రప్రదేశ్లో కందుకూరి వీరసింహ గారు ఎంత చేశారు. వీళ్ళందరూ కందుకూరి వీరసింహ ఆయన వితంతులు అందరూ బలిసి వీళ్ళందరినీ వితంతులందరినీ ఎవరు దిక్కు దిగడం లేకుండా ఉండేది. భర్త చనిపోయేవాడు, ఇంట్లో తల్లిదండ్రులు రానిచ్చేవాడు కాదు. వితంతు ఇంట్లో నువ్వు అప్పసకును మాకు రాదినాడు. వాళ్ళందరూ కలిపి వితంతువుల ఆశ్రమం అని పెడితే దాన్ని ఏం చేసేవారు, ఎంత మన సమాజంలోనే ఎంత ఎలా భావన, బోడిముండల ఆశ్రమం. అందరూ బోడిగుండు చేయించేసేవాళ్ళు కదా. అంచేత వితంతుల ఆశ్రమం రాజమండ్రి పెడితే దాని పేరేంటి, బోడిముండల ఆశ్రమం. ఎంత దారుణమైన ఇది చెప్పాలంటే, మనిషిని యొక్క ఆ హృదయాన్ని ఎలా, అసలే భర్త లేడు కర్మ అని ఇలా అని చెప్పి ఆచారం సాంప్రదాయం చెప్పి ఆ మనసును చంపేసిన రెండో పక్క మళ్ళీ ఎంత హీనమైన పదాలతో వీళ్ళని చేస్తుంది. ఇది మారాలి. ఈ దాంట్లో మార్పు రావాలి, ఆలోచనలో మార్పు రావాలి. అది ఆస్తిక సాంప్రదాయంలో రాదు, కేవలం నాస్తిక చైతన్యంతోనే మార్పు వస్తుంది. అప్పుడే సమాజం ముందుకు వెళ్తుంది. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. భారతదేశంలోనే మొట్టమొదటి నాస్తిక కేంద్రాన్ని స్థాపించి నాస్తికత్వాన్ని ఒక చక్కని నిర్మాణాత్మక జీవిత విధానంగా రూపొందించిన గొప్ప వ్యక్తి గోరా. గోరా కులమతాలకు అతీతుడు కనుక తన పూర్తి పేరులో హిందుత్వ ప్రభావం ఉందని తాను కూడా నూతన సంక్షిప్త నామానికే ఎక్కువగా ఇష్టపడేవారు. గోరా కాలేజీలో ప్రవేశించిన వెంటనే సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైంది. అప్పటికే జాతీయ భావాలు ఆయనలో చొరబడ్డాయి. తోటి ఉపాధ్యాయ వర్గంలో మంచి మిత్రుడు అని, విద్యార్థుల్లో సమర్థుడైన ఉపాధ్యాయుడు అని పేరు పొందారు. కాకినాడ కాలేజీలో విద్యార్థిగా ఉన్నప్పుడు గోరా గారిని ఎక్కువగా ప్రభావితం చేసిన వారు జీవశాస్త్ర ఆచార్యులు శ్రీ ఆర్వి శేషయ్య గారు. గోరా మధురలో ఒక విచిత్రమైన పని చేశారు. తన విషయమైన జీవశాస్త్రంలో సెలక్షన్ పరీక్ష రాసిన అందరినీ పాస్ చేశారు. అంటే అందరికీ పబ్లిక్ పరీక్షలో కూర్చునే అర్హత కల్పించారు. అధ్యాపకునిగా, తత్వవేత్తగా, సంఘ సంస్కర్తగా, విప్లవకారునిగా ఆయనకు ఆయనే సాటి. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఎంతో హుషారుగా ఉండే కుర్రవాళ్ళు అకస్మాత్తుగా డీలా పడిపోయి వేదాంతం మాట్లాడుతుంటారు. వాళ్లలో ఈ మార్పు దేనికి సంకేతం అంటారు? ప్రిమిలా కరెక్టే. కొందరు కుర్రవాళ్ళు నిజంగా కుర్రవాళ్ళు అంటే సాధన ఎలా ఉండాలి, హుషారుగా ఉండాలి, జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. అది ఆడవాళ్ళకి వచ్చి మగవాళ్ళకి కాదు. ఆ యూత్ అనేదేంటి, యువత అనేదేంటి, యువకత్వం అనేదేంటి, మనిషికి తను హుషారుగా ఉంటాడు, జీవితాన్ని ఎంజాయ్ చేసి ఉంటారు. అంతేగాని ముసలి కబుర్లు ఏం చెప్పరు, వాళ్ళకి ఇష్టం కూడా ఉండదు. మనిషి మంచి డాషింగ్గా ఉంటారు, డేరింగ్గా ఉంటారు. డేరింగ్ ఉండే మనుషులు ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, నిజంగా ఉండాలి. తప్పకుండా మనిషి అనే వాళ్ళు సాధించాలి, కుర్రవాళ్ళు అన్నవాళ్ళు సాధించాలి. అందుకని శ్రీశ్రీ అంటాడు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పక్కేళ్ళకి నిబద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకు దాసులు అంటాడు. కానీ కొంతమంది కుర్రవాళ్ళు పావన నవజీవన బృందావన నిర్మాతలు, రాబో తరం దూతలు, వాళ్ళకి శాల్యూట్ అంటాడు. పావన నవజీవన బృందావన నిర్మాతలు, రాబో తరం దూతలు వాళ్ళు. అలాగే అయితే కొంత కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళే
డీలబడిపోయి వేదాంగ కౌలిపోయింది. ఏమిటో ఈ బ్రతికేంటో ఏంటో నాకు అర్థం కావట్లా అంటుంటారు. సరే, అది అలా ఉంటే ఇంకొక ఒకటి, నేను పెళ్లి చేసుకోను, నాకు అసలు ఏమిటి నేను ఏమిటి, ఈ జీవాత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, ఈ లోకం ఏంటి, పరలోకం ఏంటి, ఇవన్నీ ఏమిటి తెలుసుకోవాలి. అసలు ఈ మానవ జన్మ యొక్క అర్థం ఏమిటి, అసలు మనిషి ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు, అసలు ఈ సృష్టి ఏమిటి, అసలు ఈ సృష్టికి మూలం ఏమిటి, ఈ సృష్టిని నడిపే శక్తి ఏమిటి. ఇంకా వాడు బుర్రలు ఉంటాడు. అసలు ఈ మాటలు ఇవన్నీ ఏంటి కబుర్లు, వేదాంతం కబుర్లు. అసలు జీవాత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, చనిపోయిన తర్వాత జీవాత్మ ఏమవుతుంది, ఎక్కడ పెడుతుంది, ఆ పరమాత్మకు లేనివాడు ఏంటి, దానికి ఏంటి సాధన ఏమిటి, ఏ రకంగా వాడు జీవాత్మ పరమాత్మతో సమైక్యం చెందుతుంది. అసలు ఈ జీవితం యొక్క అర్థం ఏమిటి, అది నేను తెలుసుకోవాలనుకుంటున్నా. నాకు పెళ్ళొద్దు పెట్టకూడదు. అరే, ఏ వయసుకి ఆ వయసుకి లక్ష్యం ఉండాలి. మరి ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఎవరైనా సరే ఒక పెళ్ళిడి వయసు వచ్చినట్లయితే ఆ వయసుకి నేను పెళ్లి చేసుకోవాలి, నేను జీవితాన్ని ఎంజాయ్ చేయాలనో ఉండాలి. ఆ వయసు తగ్గట్టు భావాలు ఉండాలి. ముసలి కబుర్లు చెప్తే ఈ జీవాత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, జీవితం అర్థం ఏంటి, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు చస్తున్నాను, నాకు మోక్షం అంటే ఎలా వస్తుంది, ఇవన్నీ కబుర్లు ఏమంటారు, వేదాంతం కబుర్లు అంటారు. ఈ వేదాంతం అందుకనే వేదాంతం అంటే ది ఎండ్ ఆఫ్ వేదాస్. వేదాలు నాలుగు ఉన్నాయి కదా, ఈ 4 వేదాల యొక్క ఎసెన్స్ వేదాంతం అంటారు. ఎసెన్స్ 4 వేదాల్లో చెప్పినటువంటి ఎసెన్స్ అంతా, సారం అంతా వేదాంతం. ఆ వేదాంతం అంటే జీవుడు, పరమాత్మ, మోక్షం, ఆత్మ పరమాత్మ సమైక్యం చెందడం, జీవితం విలువ, జీవితం గమ్యం, జీవితం అంటే ఏమిటి, ఇలాంటివన్నీ. మరి ఈ వేదాలలోంచి వేదాలకు అర్థం అనే వివరణతో ఏంటంటే ఉపనిషత్తులు అంటారు. ఉపనిషత్తులు అంటారు. ఈ ఉపనిషత్తులు అంటే మళ్ళీ దానికి ఈ వేదాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్లోకానికి ఇంత అర్థాలు, ఉపనిషత్తుల మాట ఇంత అర్థాలు. ఇవన్నీ చివరికి ఏంటంటే ఇంకేంటి బుర్ర ఎలా తెరుతుంది, ఏమిటి, ఇదేమిటి, సృష్టి ఏమిటి, ఈ జీవం ఏంటి, ఈ జీవితం ఏంటి, ఈ జీవితం అర్థం ఏమిటి, జీవితం అర్థం ఏంటి అంటే ఇది వేదాల్లో బుర్ర. నిజంగా అయితే అసలు ఆలోచన అర్థం లేదంటది. కాబట్టి నువ్వు నార్మల్ తెలుసు అంటే బుర్ర చెడగొట్టుకోకుండా బ్యాలెన్స్డ్గా కావాలంటే ఆలోచించుకో. అసలు జీవితం అంటే మనిషి యొక్క విలువలు, హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ రిలేషన్స్, అది కావాలి. కానీ నేను ఈ జీవితం అర్థం ఏంటి అర్థం కానీ అవన్నీ ఊరికి అన్వించేసుకోవడం అంతే. కావాలంటే మానవ విలువలు, హ్యూమన్ వాల్యూస్, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అవి తీసుకో. అవి ఉండవు. జీవితం అర్థం ఏంటి, పరమార్థం ఏంటి అంటూ కూర్చుంటే. అంచేత ఈ రకంగా అదే పనిగా ఆలోచిస్తూ ఒకటే మాట అదే ఆలోచన నేను ఈ జీవితం మీద ఆలోచిస్తున్నాను. జీవితం విలువేట, జీవితం అర్థం ఏంటి, ఈ జీవితం దేనికోసం, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు ఇప్పుడు ఇలా ఉన్నాను అని అదే ఆలోచన కూర్చుంటారు. దీన్ని ఏమంటారంటే ఒకటే ఆలోచన, పెళ్ళొద్దు, పెటాకులొద్దు, నాకు చదువు వద్దు, సంజయ్ వద్దు, నాకు వద్దు కూర్చున్నా ఏమంటారు అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు సైకాట్రీ. అంటే ఒకటే ఆలోచన అంతు లేకుండా, తెంపు లేకుండా రావడం. అంటే ఎవడైనా ఒక కుర్రోడు కానీ ఒక కుర్రది కానీ ఆ వయసు తగ్గట్లు భావాలు లేకుండా ఈ రకమైన ఈ జీవితం ఏంటి, ఎందుకు నేను పుట్టాను, ఈ జీవితం విలువ ఏంటి, ఈ జీవితం పరమార్థం ఏంటి అంటూ మాట్లాడుతుంటే, అదే తెంపు లేకుండా మాట్లాడుతుంటే ఏమనాలని వాళ్ళకి ఇది తిరిగింది, మతి చెడింది. ఒకటే ఆలోచన మాట్లాడుతుంది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. దీనికి స్కిజోఫ్రెనియా అనే ఒక రకమైన సైకోటిక్ డిజార్డర్ కూడా ఉంది. స్కిజోఫ్రెనియా ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. వాడు డెల్యూజన్ గ్రాండియర్ అంటారు. వాడు నేనే దైవాంశ సంభూతుని అనుకుంటారు.
ఆరగానే ఈ ఢిల్లీ దగ్గర కొంతమంది నేను అంతా నాకు తెలిసిపోతుంది, నేనే దైవ స్వరూపాన్ని, నేను దేవుణ్ణని తెలుసుకుంటున్నానని మాట్లాడుతాను. ఢిల్లీ గ్రాండియర్ అంటారు. అలాగే షిజోఫ్రేనియాలో వాడు ఏంటో చాలా పెద్దది, చాలా ఇంటలెక్చువల్గా ఆలోచిస్తున్నాను అనుకుంటాడు అనమాట. చాలా ఇంటలెక్చువల్గా, చాలా జ్ఞానవంతుడిగా ఆలోచిస్తున్నాను అనుకుంటాడు అనమాట. అంచేత ఎవడైనా ఆ వయసు తగ్గట్లు వాడు సరిగ్గా కుర్రోడు, ముఖ్యంగా కుర్రది కూడా కావచ్చు. ఎందుకంటే ఆడపిల్లలు కూడా మంది ఇలాంటి కవులు చెప్తారు, పెళ్ళిళ్ళు చేసుకోరు, జనాలతో సరిగా ఉండరు, ఎక్కడో ఆశ్రమాలు పోయి చేరతారు, ఆశ్రమ అంతగా అందరితో ఇవే చర్చలు, వేదాంత చర్చలు. వేదాంతం అంటే ఎస్సెన్స్ ఆఫ్ వేదాంత, అది జీవితం అంటే ఏమిటి, జీవితం ఏంటి, ఎందుకోసం జీవితం ఏమిటి, ఏదైనా సరే నేల విడిచి సాము చేస్తే అది అర్థం లేనివి. నేల విడిచి సాము చేయడం అనేది వేదాంతం. అన్నమైతేనేమిరా, సున్నమైతేనేమిరా, ఈ పాడు పట్టక అన్నమే పడేరా అంటాడు. పాడు పట్టు అంటాడు, పడేసే అన్నమే, సున్నందుకు పడేయకూడదు, పడేయడు మళ్ళీ. అంచేత ఏదైనా సరే వేదాంతం కానీ ఏదైనా సరే రియలిస్టిక్గా ఉండాలి. ఆ రియలిస్టిక్ లేకుండా కేవలం ఏదో పెద్ద ఊరికి చాలా తిరిగి మాట్లాడుతున్నా అని చెప్పేసి మాట్లాడుతుంటే, రియాలిటీకి సంబంధం లేకుండా మాట్లాడుతుంటే నేల విడిచి సాము చేయాలంటే, కట్టు సాము చేయాలంటే, కత్తి సాము చేయాలంటే నేల మీద చేయాలి. గాల్లో ఎగురుతుంటే సాము అవుతుందా? దాన్ని ఆమె కింద పడి ఆ కత్తి పడి గుచ్చుకుంటుంది, ఆ కర్ర పడితే నెరితే తల పగల కొడుతుంది. అంటే నేల విడిచి సాము చేసేంటి దాంటిదే ఈ వేదాంతం. తెలుసు కాదు. అంతేగాని ఏమిటి 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 ఏంటి ఏమైనా ఉంటే కదా, ఎండమావి ఉంటుంది, ఎండమావిలోంచి ఆ నీరు ఎంత లోతు ఉంటుంది, దాని నీరు ఉప్పుగా ఉంటుందా, తీయగా ఉంటుందా, అమృతంలాగా ఉంటుందా? అరే ఎండమావి భ్రాంతిది, ఎండమావి ఇది ఇల్యూషన్. దాని కూర్చొని ఎండమావిలో నీరు ఎలా ఉంటుంది, ఎంత లోతు ఉంటుంది, దాంట్లో మనిషి పెడితే బుడుగుమని మునుగుతాడా, మునగడా, మునిగినవాడు లేస్తాడా, లేవడా, తేల్తాడా, మునిగిపోతాడా? ఆ నీరు ఉప్పుగా ఉన్నా తీయగా ఉంటుందా? అసలు ఉప్పుగా తీయగా కాకుండా ఇంకో రకంగా ఉంటుందా? దీన్ని వేదాంత ధోరణి కూడా ఒక్కోసారి ఇలాంటివి. ఇది కాదు కావాలి. ఎండమావి అంటే ఏంటి? తెలుసు మరి భ్రాంతి అని. ఎండమావి అనేది అందుకు తెలుసు, ఇల్యూషన్, ఓ ఇల్యూషన్, ఇది ఒక భ్రాంతి. ఆ రకంగా జీవితం గురించి నువ్వు రియలిస్టిక్గా, ప్రాక్టికల్గా నీ జీవితానికి సంబంధించిన విధంగా మంచిగా జీవితాన్ని అన్వయించాయి. నేల విడిచి సాము చేయడం అనేది పనికిరాదు. అంచేత ఎవడైనా సరే ఆ వయసు తగ్గవాడు, కుర్రవాడు, నువ్వు అన్నావు కదా కుర్రవాడు ఇలా మాట్లాడితేనే అలాంటి వేదాంతం అంతా కూడా అది అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్, ఓసిడి అంటాం, అదేనవ్వాలి. లేకపోతే సైకాట్రీలో సైకోసిస్ అంటారు. ఆ సైకోటిక్ డిజార్డర్ షిజోఫ్రెనియా కానీ ఇంకోటి కానీ అవుతుంది. అంతకినికేది వీళ్ళందరికీ కాస్త ఏం చేయాలంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి కొద్దిగా మందిస్తే ఆ ధోరణి తగ్గుతుంది. డాక్టర్ గారు, జాతిపిత మహాత్మా గాంధీకి ప్రముఖ నాస్తికులు గోరా గారికి ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. అంతేకాకుండా నాస్తిక కేంద్రంలో మహాత్మా గాంధీకి సంబంధించిన బాపు దర్శన్ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఉంది. ఆస్తికుడైన గాంధీకి నాస్తికత్వం విషయంలో రాజీలేని పోరాటం చేసిన గోరాకి అంత సాన్నిహిత్యం ఏర్పడటంలో ఆంతర్యం ఏమిటి? నాస్తిక్ కేంద్రంలో ఉన్న బాపు దర్శన్ ఫోటో ఎగ్జిబిషన్లో ఏముంది? ప్రిమిల, ఈ అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి. అందుకే విషయం ముచ్చరించుకున్నాం. అలాగే నాస్తిక కేంద్రంలో బాపు దర్శనం ఉంది, ఆయుష కూడా చెప్పుకున్నాం. నిజమైనది, సమాజం దృష్టిలో మహాత్మా గాంధీ పరమ ఆస్తికుడు. గోరా గారు మరి నాస్తికత్వ విషయంలో రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి. కానీ ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం, సాన్నిహిత్యం ఎంతో ఉంది. వాళ్ళిద్దరు కూడా ఎంతో మాట్లాడుకున్నారు. గోరా గారికి గాంధీ గారికి మధ్య జరిగిన సంభాషణలు యాన్ ఎథిస్ట్ విత్ గాంధీ, నాస్తికుడైన గోరా గాంధీ యొక్క సంభాషణలుగా పుస్తకం వచ్చింది. మన ఛానల్స్లో కూడా చెప్పుకున్నాం. గాంధీతో గోరా అనే విషయం కూడా అప్పుడు గోరా సంభాషణ కూడా చెప్పుకున్నాం. ఏమిటి వీళ్ళిద్దరికి
పరమాసుకుడైన గాంధీకి నాస్తికత్వ విషయం రాజీ లేని పోరాటం చెంది గోరాకి మధ్య సాన్నిహిత్యానికి ఒకే ఒకటి ఏమిటంటే మానవత్వం. వాళ్ళిద్దరు కూడా మానవత్వంతో మూర్తి వ్యక్తులు, మానవత్వం కావాలనే విషయాలు, అలాగే ఆత్మగౌరవం. ప్రతి వ్యక్తికి గౌరవం కావాలి, ప్రతి వ్యక్తికి గౌరవం కావాలి. ఆహారంగా ఇద్దరు కూడా ఆత్మ గౌరవ విషయంలోనూ మానవత్వ విషయంలోనూ రాజీ లేని వ్యక్తులు. అందుకే వాళ్ళిద్దరు దగ్గరయ్యారు, ఒకటయ్యారు. అదే కావాలి మనిషి. వాళ్ళిద్దరిని కలిపింది మానవత్వం, వ్యక్తి గౌరవం, ఆత్మ గౌరవం. మరి మహాత్మా గాంధీ గారు బారిస్టర్ అయిన తర్వాత సౌత్ ఆఫ్రికా వెళ్ళారు. సౌత్ ఆఫ్రికా వెళ్ళి రైల్లో మరి టికెట్ కొనుక్కుని ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళారు. ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కున్నారు. కూర్చుంటే ఆ కంపార్ట్మెంట్లో కూర్చుంటే ముందు ఖాళీగా ఉంది కంపార్ట్మెంట్. ఆయన ఒక్కడే ఉంది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఒక్కడే ఉన్నాడు. ఒక తెల్లవాడు ఆ రైలు ఎక్కాడు. ఎక్కి, నువ్వు నల్లవాడివి, నువ్వు ఈ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో కూర్చుంటావు, లే పో, దిగిపో అన్నాడు. అన్నాడు, నా నేను టికెట్ కొనుక్కున్నాను, నువ్వు టికెట్ కొనుక్కున్నావు, ఇద్దరం ఇందులో ప్రయాణం చేయడానికి అర్హులం అన్నాడు. నువ్వు నల్లవాడివి, దిగిపో అన్నాడు. అంటే జాత్యహంకారం, తెల్లవాడి జాత్యహంకారం. అది గాంధీలో ఆత్మ గౌరవం అనేది, ఆ ఆత్మ వ్యక్తి గౌరవం అనేది అక్క వెలుగుంది. నేను దగ్గర నువ్వు తెల్లవాడవచ్చు, నేను నల్లవాడవచ్చు, అందరూ మానవులే. మానవులంతా ఒక్కటే. ఒక నల్ల తెల్ల తేడాతో వర్ణ భేదంతో నువ్వు ఇలా చూస్తావా? నో, ఐ డోంట్ యాక్సెప్ట్. వాడు అహంకారం తోసి కింద పారేశాడు. వేరే విషయం అంటే దౌర్జన్యం, దుర్మార్గం, జాత్య దురహంకారం ఎలా ఉంటుందంటే కింద స్టేజ్ ప్లాట్ఫామ్కి వచ్చాడు. వెలుగుంది, ఇంకా స్ట్రాంగ్ అయింది. నల్ల తెల్ల తేడాలు లేవు, మానవులంతా ఒక్కటేనా. గోరా అదే అంటాడు. ఆల్ ఆర్ హ్యూమన్స్ అంటాడు గోరా. అతను గాంధీ అన్నాడు అందరూ ఒకటే అన్నాడు, మానవులంతా ఒకటే అన్నాడు. గోరా గారు కూడా మానవులంతా ఒకటే అన్నాడు. అలాగే మానవత్వం, సమానత్వం, స్వేచ్ఛ. అందుకని గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి రాగానే మళ్ళీ అక్కడ పోరాడాడు. గాంధీ రాని ఈ పరాధీనత పనికి రాదు, తెల్లవాడు కూడా పాలించాడు. మా దేశం పాలించుకుంటాం, మేము బానిసత్వంలో ఉండము, పరాధీనత పనికి రాదు, స్వాతంత్ర్యం ఉండాలి, ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ కావాల్సిందే. ఎవడు పాలించేవాడు వాడు పాలింపబడేవాడా? నా ఉన్న వీలేదన్నాడు. అంచేత స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, బానిసత్వం పనికిరాదు అన్నాడు. మేము బానిసలుగా ఉన్నాం. ఎందుకు బానిసలుగా ఉండాలి? మేము బానిసలు కాం. ఇది నా దేశం, నువ్వు వచ్చేవాడు పాలన చేయడానికి. మేము బానిసలుగా ఉన్నాం. నువ్వు బానిస అంటే ఎందుకు ఉంటాం? నో, భారతీయులారా, బానిస భావాన్ని విన్నాడండి. మన దేశం మనం, ఒకడెవడు మనం పాలించేవాడు. ఆత్మ గౌరవం పెంచుకోండి అన్నాడు. స్వాతంత్ర్య పిపాస కావాలన్నాడు. పోరాంధ్రజీత స్వేచ్ఛ, మనకు స్వేచ్ఛ కావాలి, అంతేగాని బానిస బతకడం కాదు. కోరాది అన్నాడు. స్వేచ్ఛ కావాలి, మనిషికి స్వేచ్ఛ ఉండాలి, సమానత్వం కావాలి. ఘోరంగా స్వేచ్ఛ, మనిషికి స్వేచ్ఛ కావాలి, గౌరవం కావాలి, మానవత్వం కావాలి, మానవులంతా ఒకటైన. అందుకని ఇద్దరు మానవత్వం, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, వ్యక్తి గౌరవం, సమానత్వం, ఈ భావాలు ఏవైతే ముఖ్యమైనవో, మానవ విలువలకు ఏవైతే ముఖ్యమో వాళ్ళిద్దరు, అందుకే వాళ్ళిద్దరు కలిశారు. ఎక్కడ అలాగే గోరాగా అనేసారు. ఈ బానిస ప్రవృత్తి అనేది
ఎక్కడా పనికిరాదు. దైవం అనేది మనం సృష్టించుకున్నాం. మానవుని ఊహలోంచి దేవుడు వచ్చాడు. ఆ దేవుడు దాసోహం ఏంటి? నీ శక్తిని గుర్తించు, నువ్వు కృషి చెయ్యి, కర్తృ శక్తిని పెంచుకో, అంతేగాని దేనికి దాసోహం అనిపిస్తలేదు అంటే దాసోహం పనికిరాదు. నువ్వు సృష్టించుకున్నట్టు ఒక కల్పనకి ఎందుకు దాసం అవుతావు? అవడానికి లేదు. దాసోహం పనికిరాదు అన్నాడు. అంటే దేవుడి పూజలు, నువ్వు సృష్టించిన నువ్వు లోకైపోవడం ఏంటి? దేవుడి పూజ ప్రార్థించడం ఏంటి? అసలు లేనిదాన్ని ప్రార్థించడం. ఏదైతే ఘోరగారు బహిరంగ దేవుడు లేదు అని చెప్తే గాంధీ గారి జీవితంలో ఒక్కరోజు కూడా ఒక దేవాలయంకి వెళ్ళా, ఏ దేవాలయంలో అడుగు పెట్టలైనా. ఆయన అంతే. ఆయన నాసుకుని చెప్పలేదు, దేవుడు లేదనుకో. కానీ ఆయన మఠంలో ఉన్నాడు, దేవుడే సత్యం అన్నాడు గాంధీ మఠం. తర్వాత ఏమన్నాడు? దేవుడే సత్యం అంటే ఏంటో అనుకున్నాడు. తర్వాత మార్చి సత్యమే దేవుడు అన్నాడు. సత్యం ఉంటే దేవుడు. ఆయన సత్యం మాట్లాడి దేవుడు అనుకో అన్నాడు. చివరికి అన్నాడు సత్యమే సత్యము. దేవుడు ఎగిరిపోయాడు. సత్యమే కావాలి. సత్యంతోనే ఉంది సమాజం, సత్యంతోనే మనం ఉండాలి. ఆయన ప్రయాణం వల్ల. అందుకని గాంధీ గారు ఏం చెప్పారు సార్? నేను ఇదివరకు ఏం చెప్పానో కాదు ముఖ్యం, ఈరోజు నేనేం చెప్తానో తీసుకోండి అన్నాడు. ఒకనప్పుడు దేవుడే సత్యం అన్నాను, తర్వాత సత్యమే దేవుడు అన్నాను, చివరి సత్యమే సత్యం కూడా కాదు, నేను సత్యమే కావాలంటున్నాను. వాస్తవికత ఏదైనా నిజం మీద ఉండాలి, నిజం మీద నిలబడాలి అన్నాడు. నిజానికి నిలబడాలి అన్నాడు గాంధీ. ఘోరా అన్నాడు వాస్తవికత అన్నాడు. అది ఘోరాకి గాంధీకి ఎన్ని విషయాలు కలిసాడు, చాలా ఇది కదా. అందుకని అలా ఆయన ప్రయాణం చేయాలి. అందుకని గాంధీ చెప్పిన ఏంటి చివరికి? నేను ఇదివరకు ఏం చెప్పాను కాదు, ఇవాళ నేనేం చెప్పాను ఆలోచించు, నేను మార్చుకుంటాను. గాంధీలో గొప్పతనం నిరంతరం మన అనుభవాలతో మార్చుకుంటూ వెళుతుంటాం. మార్చుకోవాలి, మార్పు సహజం. మనిషి దేనికి బుద్ధి అలా ఉండిపోకూడదు. మతం ఏం చేస్తుంది మనిషిని? మత గ్రంథాల్లో ఏ రాసిందో దాని ప్రకారం ఉండాలి, కానీ నువ్వు దాన్ని డీవేట్ అవ్వడానికి వీల్లేదు ఉంటుంది. ఎప్పుడో 6000 సంవత్సరాల వేదాలు ఏం రాశారన్నారో అదే పాల్గొవాలి ఉంటుంది మతం. హిందూ మతం బైబిల్ ఏం రాశారు క్రిస్టియన్స్ అంటారు, ఖురాన్ ఏం రాశారు ఉండాలి ముస్లిమ్స్ అంటారు. కానీ గాంధీ అలా అనలేదు. మార్చుకో, మార్పు సహజం, మార్చుకో, మారుతూ ఉంటుంది, కాలం మారుతుంటుంది, మార్పుతో పాటు నువ్వు మారాల్సిందే. అక్కడ గాంధీకి ఘోరాకి అనుబంధం కుదిరింది. స్వాతంత్ర్యం, సమానత్వం, మానవ స్వేచ్ఛ, మానవ విలువలు, మార్పు, దాసం పనికిరాదు, బానిసత్వం పనికిరాదు. ఇంకేంటి మనిషికి ఇలాగ ఘోరాగ్యానికి. అందుకనే గాంధీ గారు పోయేందుకు అప్పుడు మత కలహాలు బాగా వచ్చాయి. హిందువులు తెగ చంపుకున్నారు. ఘోరా చెప్పారు మతం పనికిరాదు, మతం మనుషులు ఎడదీస్తోంది. అసలు మతం ఎందుకు? మతానికి ఇంతమంది దేవుళ్ళు ఏంటి, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ అబద్ధాలు మత ఈ రకమైన పనికిరాదు, మతం మీద మానవం వస్తుంది ఘోరా. అప్పుడు చంపుకుంటే హిందూ వచ్చిన ఘోరా అప్పుడు ఏం చేశాడంటే సుందర్లాల్ ప్రొఫెసర్ ఆయన అప్పుడు ఢిల్లీలో గాంధీ ఆయనతో అన్నాడు, ఘోరా చెప్పినట్లుగా మతాలే లేకపోతే ఈ రకమైన మానకాండం ఉండదంటే మనుషులంతా మానవులంతా నాశులుగా మాడడం మంచిది అన్నాడు. మతం ఎంత గ్రేట్ అంటే ఎంత గాంధీలో ఎంత మార్పు వచ్చింది చూడు. చివరికి ఘోరా ఆయన రాకుండా ఢిల్లీలో హత్య చేయబడ్డారు అనుకో, నిజంగా ఆయన చనిపోకుండా ఉంటే ఆయన చివరికి ఘోరా గారితో అందరూ నాస్తికులు అయితేనే బాగుంటుంది అని ఉండేవాడు. కానీ ఆల్రెడీ సుందర్ మరి ఘోరా గారి పెద్దమ్మాయి మనోరమ వాళ్ళు మరి అప్పుడు మన కులరహిత వివాహం జరిగినప్పుడు ఆ సుందరాది ఘోర అదే ముఖ పెళ్లి సందర్భంలో గాంధీ ఏమన్నాడు, అందరూ ఈ మత కల్లోలాలు ఉండకుండా ఉండాలంటే మతాల వల్ల ఇవన్నీ వస్తున్నాయి, చంపుకోవడం దారుణంగా చంపుకోవడం ఉంది కనుక
మతం గోరా చెప్పిన మతం లేకపోతే ఉండేట్లయితే మా అందరూ నాస్తికుడు మంచిది అన్నాడని మీటింగ్లో చెప్పాడు. అంటే గాంధీలో ఆయన ఒక రకమైన వాస్తవికవాది, వాస్తవం ప్రకారంగా రియలిస్టిక్ పర్సన్, రియలిస్టిక్ ఆచరణవాది, కేవలం సిద్ధాంతాలు చెప్పుకుంటూ కాదు, ఆచరణవాది, రియలిస్టిక్, నిజంగా ఏంటి వాస్తవం ఏంటి దాని ప్రకారం. గోరా కూడా అంతే రకంగా నిరంతరం రకంగా ఇద్దరు అలా చేసిన ఆ రకంగా ఇద్దరు ప్రయాణం చేసుకుంటారు అన్ని రకాల అన్ని రంగాల్లోనూ. అది విద్యారంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, లేకపోతే ఇంకో రంగం కావచ్చు, శాస్త్రీయ రంగం కావచ్చు, ఏ రంగం అన్ని రంగాల్లో కూడా నాస్తికత్వం గోరా గారిని చెప్పారు. ఆ రంగం గాంధీ కూడా ఆ రంగానే అన్ని రకాలు కూడా అన్నిట్లోనూ మార్పు కోసం ప్రయత్నం చేశారు. ఆయన నిర్మాణ కార్యక్రమాల్లో కానండి, ఆర్థిక సమానత్వం, అదే నిర్మాణ కార్యక్రమంలో 13వ సూత్రం ఆర్థిక సమానత్వం, అస్పృశ్యత నిర్మూలన, అంటరానితనం లేకుండా పోవాలంటారు, ఉండంగి లేదు మానవాళ్ళని. ఈ రకంగా అన్ని రకాలుగా కూడా మహాత్మా గాంధీ మొత్తం జీవితం చేయించాడు. మానవ విలువలు, మనిషికి విలువ. మాలో మతం చేస్తుంది మనిషిని సెకండరీ చేస్తుంది, మత నమ్మికలని ప్రైమరీ చేస్తుంది. మత నమ్మికలు, మత విశ్వాసాలు, మతాచారాలు అవన్నీ కూడా ప్రధానం అవుతాయి. మనిషి దానికి దాసం చేస్తుంది, మనిషిని సెకండరీ చేస్తుంది. గాంధీ అలా కాదు, మనిషికి విలువ ఇచ్చాడు. గోరా మనిషికి విలువ ఇచ్చాడు. ఇద్దరు మనిషికి విలువ ఇచ్చారు. మనిషి గౌరవానికి విలువ ఇచ్చారు, మనిషి స్వేచ్ఛకు విలువ ఇచ్చారు, మనిషిలో మార్పుకు విలువ ఇచ్చారు, మానవత్వానికి విలువ ఇచ్చారు. అందుకని ఇద్దరు కలిగారు. ఆ రంగా గోరాకి పరమ ఆస్తుడు అనుకున్న సమాజం అనుకున్న ప్రమాదం, కానీ ఆయన మారుతూ వచ్చాడు. ఆయన పుట్టిన వాతావరణం కనుక అలా వచ్చింది. తర్వాత ఎప్పుడైతే గోరా గారితో ఆయనకి సాన్నిధ్యం పెరిగిందో, ఆయన ఆచరణవాది కనుక, రియలిస్టిక్గా ఆలోచించేవాడు కనుక ఆయనలో చాలా మార్పు వచ్చింది గాంధీలో. అందుకని గోరా గాంధీ వచ్చింది. ఆ రంగా గాంధీతో గోరా సాధ్యం కానీ గాంధీకి సంబంధించిన జీవిత చిత్రం కానీ నాసిక్ ఇందులో మన రకరకాల ఉన్న ఎగ్జిబిషన్స్, దాంట్లో బాపు దర్శనం నుండి దాని గాంధీకి సంబంధించిన జీవిత చిత్రం, ఎలా ఆయన పోరాటాలు ఏం దేనికోసం, ఆయన ఉపసంచారం తీసుకొని, క్విట్ ఇండియా కార్యక్రమం తీసుకొని, చంపారన్ ప్రోగ్రాం తీసుకొని, ఇంకోటి ఏ ప్రోగ్రాం తీసుకొని అన్నిట్లో ఏంటి బానిస ప్రవృత్తి మీద, బానిస భావం మీద దాని మీద ఆయన పోరాటం చేశాడు. బానిసత్వం పోరాటం చేశాడు, మనిషి స్వేచ్ఛ కోసం పోరాటం చేశాడు, మనిషి విలువ కోసం పోరాటం చేశాడు, సమానత్వం కోసం పోరాటం చేశాడు, మార్వలంతా ఒకటని చెప్పడం కోసం ఎలుగెత్తి చాటాడు. అవే బాపు దర్శనంలో మనకు ఉంటాయి. ఆయన చెప్పేవి అంతా ఉంటాయి. అంచేత బాపు దర్శనంలో మరి గాంధీ గారికి వాడినట్టు రెప్లికాస్, ఆయన కళ్ళజోడు కానీ, ఆయన చెప్పులు కానీ, మా అలాంటి రెప్లికాస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఆయన ఊరికి రావటం కానీ ఇలాంటివి కూడా కొన్ని రెప్లికాస్ అంటాం. ఆ నమూనాలు కూడా ఎక్కువ ఉన్నాయి. చాలామందికి బాపు ఆశ్చర్యం చూస్తున్నారు. అందరూ మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అదే ఒకటే గాంధీ గారు 100 సార్లు చెప్పారు, నేను ఇదివరకు ఏం చెప్పానో కాదు, నా అనుభవంతో నేను మార్చుకుంటూ వచ్చాను, ఇప్పుడు ఈరోజు నేను ఏం చెప్తానో మీరు అర్థం చేసుకోండి అన్నాడు. అది కావాలి. అంటే ఆస్తికుడైన గాంధీ ఆస్తికుడు కాకుండా అభ్యుదయవాది అయిపోయాడు. అభ్యుదయం అంటే మార్పు, మానవత్వం, మానవవాదం, హ్యూమనిజం. థియిస్టల్లా హ్యూమనిస్ట్. ఎందుకని హ్యూమనిజం ఉండబట్ట. అంచేత ఆ రంగా గాంధీకి గోరాకి అదే చాలా వరకు ఇక్కడ ప్రతిబింబించే ఆ రంగా చేర్చడం జరిగింది. నాస్తికైన అందుకని బాపు దర్శనికుడు అన్నమాట. ప్రిమిల, ఇవాళ మనం చాలా విషయాలు ముచ్చరించుకున్నాం. మనం నాస్తికతకు సంబంధించిన కానీ, నాస్తికత్వం సంబంధించిన విషయాలు కానీ, ఇంకా అనేక విషయాలు మన యూట్యూబ్ ఛానల్స్ డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ద్వారా 20 ఛానల్స్ రన్ చేస్తున్నాం. చాలా దగ్గర రిసీవ్ చేసుకుంటున్నారు. దీంట్లో ఒక
ఒక అందరినీ ఆలోచన రేకెత్తించే విషయాన్ని నేను చెప్పుకుంటున్నాం. మన ఎథిస్ట్ బులెటిన్లో కూడా ఎన్ని విషయాలు చెప్పుకుంటున్నాను. ఆలోచించాలి, మనిషి తెలుసుకోవాలి, విషయాలు తెలుసుకోవాలి. 20 ఛానల్స్, అది వార్తాలోకం కావచ్చు, సైన్స్ వరల్డ్ కావచ్చు, లేదా కిడ్స్ ఛానల్ కావచ్చు, విమెన్ ఛానల్ కావచ్చు, యూత్ ఛానల్ కావచ్చు, సోషల్ సైన్స్ ఛానల్, అలాగే సెక్స్ ఎడ్యుకేషన్ మీద ఎన్ని రకాలుగా మనం రకరకాల పార్టీ ఎథిజం ఛానల్, ఇంగ్లీషు, హిందీ, తెలుగు, అలా ఎథిక్స్ సెంటర్ యాక్టివిటీస్ అన్నీ మనం దీంట్లో చూస్తాయి. అంచేత నేను ప్రేక్షకులు కోరేది ఏంటంటే, మీరందరూ ఏ ఛానల్ కాదు, మన ప్రేక్షకులు కోరేది డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ అని మరియు యాప్ ఉంది. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే 20 ఛానల్స్ మొత్తం ఉంటాయి. చూడండి, అన్నీ అది చూస్తే చక్కగా నాలెడ్జ్ ఉంటుంది. మొత్తం చూసి కావాల్సిన నాలెడ్జ్ ఏది కావాలో సమాజానికి, ఓ మనిషికి ఏది కావాలో అన్నీ మనం ఇస్తున్నాం. అంచేత గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ చేస్తే ఆటోమేటిక్గా మనం డౌన్లోడ్ అవుతాయి 20 ఛానల్స్. దాని ద్వారా విషయాలు అంచేత అందరూ చూడాలని కోరుతున్నాను. ఇప్పుడు ఈ బులెటిన్ ఎథిస్ట్ బులెటిన్ అనే ఛానల్ వస్తుంది, ఎథిస్ట్ బులెటిన్. అలాగే ఇది డాక్టర్ సమరం అనే దాంట్లో ఛానల్లో కూడా ఇది వస్తుంది. రెండింటిలో మనం పెడతాం. మీరందరూ చూడాలి, మీరందరూ దీంట్లో భాగస్వాములు కావాలి. ఈ సమాజం మార్పులో మీరందరూ కూడా భాగస్వాములు కోరుతున్నాను. అంచేత మనం మళ్ళీ ఇలాగే ప్రతి నెల మొదటి వారు 10వ తారీఖు 15వ తారీఖు అంటే ఫస్ట్ ఎవ్రీ మంత్ ఫస్ట్ అండ్ ఎవ్రీ మంత్ 15th మనం బులెటిన్ ద్వారా అందరినీ కలుస్తున్నాం. మరి నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. మరి జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతగానో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.